ఫెస్టివల్స్ ఫర్ జాయ్ అన్నది తను ఎప్పుడు స్థాపించిందో కూడా నాకు తెలియదు. తనంతకు తను స్థాపించి ఇలాంటి కార్యక్రమాలు బోల్డ్ అని చేస్తూ వచ్చింది. ఇందులో ఈశ్వత్తు సహాయం కూడా నాకు లేదు. ఎప్పుడైనా వచ్చి నాకు చెప్తే అవునా వెరీ గుడ్ మంచి పని చేయి బాగా చేయని చెప్పడం తప్ప. దాన్నే సాయం అంటారు సార్. అయ్యో పర్మిషన్ ఇవ్వడం నేను కొన్నిసార్లు పర్మిషన్ తీసుకోవాలి సార్ ఆవిడ దగ్గర. సో నాకు నిజంగా సుమగారు ఫెస్టివల్స్ ఫర్ జాయ్ పెట్టి ఈరోజు అంచెలంచెలుగా ఎదుగుతూ ఇంత పెద్ద కార్యక్రమాన్ని మాట ఎస్పెషల్లీ అమెరికా నుంచి వచ్చిన శ్రీనివాస్ గారితో కొలాబరేట్ అయ్యి, అలాగే మా అరుల్ గారు ఎక్కడున్నారు, అరుల్ గారితో కోఆర్డినేట్ అయ్యి, శంకర నేత్రాలయ గారి వాళ్ళతో కోఆర్డినేట్ అయ్యి సుమగారు ఇంత పెద్ద కార్యక్రమం చేశారంటే నిజంగా చాలా గర్వంగా ఉంది. కాలం ఎగరేచ్చుగా కొంచెం ఈరోజు చెప్పొచ్చు. చాలా మంది అడుగుతుంటారు మీరు సుమగారి భర్త కదా అని. అప్పుడు కొంచెం చిరాకు వచ్చేది, ఇల్లేంటి ఇలా అడుగుతున్నారని. ఇప్పుడు చెప్తా గర్వంగా. సారీ ఫర్ ద ఇంటరప్ట్ సార్. సుమ గారు ఒక స్టెప్ వచ్చినా అన్ని సక్సెస్ అయింది. ఎస్, అది గ్యారంటీ అనుకోండి. ఇందాక చెప్తూ మధ్యలో ఆపేశాను. అదే చిరాకు వచ్చేది నాకు. ఎవరైనా అడిగితే ఏంటి రాజీవ్ కనకాల అనొచ్చు కదా, లేకపోతే దేవదాస్ కనకాల గారి అబ్బాయి అనొచ్చు కదా, సుమా కనకాల గారి హస్బెండ్ అంటారని. ఈ రోజు గర్వంగా చెప్తున్నా నేను సుమా కనకాల గారి హస్బెండ్నే. అయితే ఇక్కడ మిగతా లయన్స్ క్లబ్ వాళ్ళు అంటే వింటుంటే విన్నాను, అండ్ రెడ్ క్రాస్ సొసైటీ వాళ్ళ అమ్మాయిలు చాలా మంది వాళ్ళు కూడా ఇక్కడికి వచ్చి బోల్డంత సేవ వాలంటీర్స్ గా సేవ అందించడం నిజంగా గ్రేట్. అండ్ అఫ్ కోర్స్ ఇక్కడ అలాగే చాలా మంది ఉన్నారు. మావాడు విజయ్, వీళ్ళందరూ కలిసి ఈ స్టేడియంని మంత్రి గారి దగ్గర తీసుకొని ఒక 10 రోజులు 11 రోజులు ఇవ్వడం అంటే మాటలు కాదు. అలాగే మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి గారికి థ్యాంక్స్ చెప్తూ వీళ్ళు వెంటపడి సార్ మాకు ఇలా మంచి కార్యక్రమానికి కావాలంటే ఆయన కూడా సహృదయంతో ఈ పర్టికులర్ స్టేడియంని ఇవ్వడం. అంతేకాకుండా మాట శ్రీనివాస్ గారు నేను ఏదో చిన్న క్యాంప్ సరదాగా ఏదో చేస్తారనుకున్నా చిన్న లెవెల్లో, బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత అది అంచెలంచెలుగా పెద్దదైనా కానీ ఎక్కడ తగ్గకుండా అందరికీ ఓన్లీ ఫెడరేషను, టీవీ ఫెడరేషను, ఫిల్మ్ ఫెడరేషనే కాకుండా బయట జనాలకు కూడా వాళ్ళు కోఆపరేట్ చేశారంటే మీరు చాలా గ్రేట్ సార్, నమస్కారం. అలాగే ఎక్కడ మేము చేస్తాము ఇన్ని క్యాటరాక్ట్లు చేస్తాము, క్యాటరాక్టే అనుకున్నారు ముందు. అరుల్ గారు చెప్తున్నారు, డాక్టర్ విజయభాస్కర్ గారు చెప్పారు ఓన్లీ క్యాటరాక్ట్ కాదు ఇంకేవేవో ప్రాబ్లమ్స్ వచ్చాయి అవి కూడా అడ్రస్ చేసామని. నిజంగా గ్రేట్ విజయభాస్కర్ గారు, థ్యాంక్ యూ సార్. ఇందిరా పార్క్ దగ్గర ఎక్కడ సార్ మీ ఆఫీసు? ఆపోజిట్ టు ఇందిరా పార్క్, రవి హీలియోస్. ఇది నేను ప్రత్యేకంగా ఎందుకు మెన్షన్ చేస్తున్నా అంటే ఆయన నించోని దాదాపు 10 రోజులు 11 రోజుల నుంచి ఇక్కడ నించోని డిఫరెంట్ అంటే ఓన్లీ క్యాటరాక్ట్ కాకుండా మిగతావి కూడా అడ్రస్ చేస్తూ నించోని సేవ చేశారంటే ఆయనకు కూడా సార్ ధన్యవాదాలు, థ్యాంక్ యూ. అలాగే మా అరుల్ గారు, ఆయన వచ్చిరాని తెలుగులో కూడా చాలా అద్భుతమైన స్పీచ్ ఇస్తారు. అలా ఇవ్వడమే కాదు, మనిషి పట్టుదల. ఇక్కడికి రాకముందు అంటే బిఫోర్ ది క్యాంప్ స్టార్టెడ్ ఒకరోజు మా ఇంట్లో కలిశారు. ఆయన తెలుగులో చాలా వరకు మాట్లాడారు, బాగా మాట్లాడారు. ఆయన తాలూకు పట్టుదల అంటే నేను డిఫరెంట్ క్యాంప్స్ చేశాను సార్, ఇక్కడ తెలంగాణలో ఫస్ట్ బస్సు మీకోసం ఏర్పాటు చేస్తాం, ఇట్ షుడ్ బి ఎ సక్సెస్ అన్నారు. అప్పుడు అనుకున్నది ఎంత అంటే నేను విన్నది ఎంత అనుకున్నా అంటే 200 మంది వస్తే చాలు, 200 నుంచి 300 మంది వస్తే చాలా పెద్ద సక్సెస్ అనుకున్నారు. టుడే 2000 2000 మంది అంటే మాటలు కాదు, లీప్స్ అండ్ బౌండ్స్. అంటే దాదాపు 10 రెట్లు జనాలు వస్తే కూడా వాళ్ళు చేశారంటే సార్ உங்களுக்கு எங்களோட நன்றி நமஸ்காரம். సో యూ విల్ బి హేల్ అండ్ హెల్దీ. వి విష్ దట్ యూ షుడ్ బి హేల్ అండ్ హెల్దీ. ఇంకా ఇలాంటి కార్యక్రమం బోల్డ్ అని చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే శ్రీనివాస్ గారిని కూడా, సార్ మీరు అక్కడెక్కడో ఉన్నా కానీ మా ఆశీస్సులు మీకు ఎప్పుడూ ఉంటాయి. చిన్నవాడినైనా ఆశీస్సులు, చిన్నవాళ్ళు కాదో తెలియదు కానీ ఆశీస్సులు మాత్రం ఉంటాయి. థ్యాంక్ యూ. మీ మాటకు మా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది, ఇది నా మాట సార్. అరుణ్ కుమార్ మాత్రం కాదు సార్, ఇది టీం వర్క్. టీం లేదంటే ఎవరుమే లేదు. అదనా సార్, అందరు టీం మాత్రం టీం కాగా పనిచేస్తారు. శంకర్ నేత్రాలయ, మాటా పీపుల్ అండ్ ఫెస్టివల్ ఫర్ జాయ్ టీమ్, ఫిల్మ్ అండ్ టీవీ టెలివిజన్
అండ్ లయన్స్ పీపుల్ అందరూ చాలా బాగా ఉన్నారన్న ఈ హైదరాబాద్ మాత్రం లేదు సార్. తెలంగాణవే సూపర్ గా ఉంది. అందుకోసం మీరుకిట్టే నేను ₹1 ఒక్క పైసా కూడా అడగలేదు. ఆయన ఒకటేనే అడిగినాను, ఏమైనా ఆశీర్వాదం మాత్రం నాకు కావాలి. ఆశీర్వాదం మీరు ఇచ్చేస్తారన్నా, మీరు అందరూ ఫ్యామిలీ చాలా బాగా ఉన్నారన్నా, మీరు అందరికీ అవును చాలా పని చేస్తారు. అందుకోసం